సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, నానావిధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు. ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉండి ఉండవచ్చు. కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు. దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు. నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి, నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు ఉనికి వచ్చింది, నీకు జన్మ అనేది వచ్చింది. అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు, అప్పుడే నిన్ను ప్రేమించాడు, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా? కాబట్టే కదండి నిన్ను పుట్టించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా? ఏంది చెప్పరు? మరి లేదనరే? మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు. అంతే, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మాటలు చెప్తారు, నిన్ను అంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, నీ కోసం చచ్చిపోతాను అని. కానీ ఇక్కడ నీ ప్రేమికుడు, నీ ప్రభు, నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు. ఎవరెవరో మాటలు చెప్తారు, కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రభు. మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు. ఒక ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే, వినండి బాగా, దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ కన్నీళ్ళేంది, నా ప్రయత్నాల్లో విఫలత ఏంది, నాకు ఎదురు దెబ్బలేంది, ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. దానికి నా సమాధానం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అదే చెప్తున్నాను నేను. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే. ఎందుకంటే వదిలేసేస్తాడు. వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు. చెప్పు, ఎక్కడికి పోతావు? చచ్చి భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు, అడ్డదిడ్డంగా బతుకుతావు, అన్నీ అందుతాయి, అనుభవిస్తావు, చచ్చి నరకానికి పోతావు. నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్. కొంతమంది సోదరులు ఉన్నారు, నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు. అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళబాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు అవసరమైతే.
నేను నడిచాను, నువ్వు నడు అంటాడు. ఏం ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఈ ఎగసాట్లేంది, ఈ బాధలేంది, ఈ ద్వేషాలేంది, ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారే ఛాన్సే లేదు. ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోషే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు. స్తోత్రం. ఏమంటారు? మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు. ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి, ఇవి మనల్ని గాయపరిచాయి. అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను, స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు.